అందరికీ నమస్కారం. మీరు ఆకాశం వైపు లేదా బ్రైట్ లైట్‌ని చూసినప్పుడు కంటి ముందు చిన్న నల్ల చుక్కల్లాగా లేదా చిన్న దారాలలాగా, దోమలలాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? మీరు కన్ను కదిపినప్పుడు దానితో పాటు ఇవి గూడా కదులుతున్నాయా? సో, డోంట్ పానిక్. మనం వీటిని ఐ ఫ్లోటర్స్ అని అంటాము. ఇవి ఎందుకొస్తాయంటే, మనకు కంటి లోపల విట్రియస్ అని ఒక జెల్ ఉంటుంది. మనకి ఏజ్ పెరిగినప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వారికి ఈ జెల్ అనేది లిక్విఫై అవుతుంది. వాటరీలాగా అవ్వడం వల్ల చిన్న చిన్న క్లమ్స్ ఫామ్ అవుతాయి. మనకి లైట్ ఫోకస్ అయ్యేటప్పుడు రెటినా పైన అంటే కంటి నరం పైన మనకివి చిన్న చిన్న షాడోస్ లాగా ఫామ్ అయ్యి మన కంటి ముందు బ్లాక్ డాట్స్ లాగా కనపడుతూ ఉంటాయి. సో వీటిని ఇవి నార్మల్ అయినా అవ్వచ్చు లేదా డేంజరస్ సైన్ కూడా కావచ్చు. మనం వీటిని నార్మల్ అని ఎప్పుడు అంటామంటే ఈ ఐ ఫ్లోటర్స్తో పాటు చూపు నార్మల్గా ఉండడం, నొప్పి లేకపోవడం లేదా తక్కువ ఫ్లోటర్స్ కనపడటం లాంటివి ఉంటే మనం వీటిని నార్మల్ అని అంటాము. వీటిని మనకి భయపడే అవసరం లేదు. సో మనం వీటిని డేంజరస్ సైన్ అని ఎప్పుడు అంటామనంటే ఈ ఐ ఫ్లోటర్స్తో పాటు సడన్గా చూపు తగ్గిపోవడం, మనకి ఒకవైపు ఒక పర్దా లాగా ఒక కర్టెన్ లాగా చూపు ఇలా కంప్లీట్గా తగ్గిపోవడము, లేదా ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటాం. అంటే మనకి కెమెరా ఫ్లాష్ కలిగైనా ఎలా అనిపిస్తుందో అలా కంటి ముందు అట్లా ఫ్లాషెస్ కనపడడం, లేదా ఫ్లోటర్స్ ఎక్కువ కనపడటం, ఇలాంటి సైన్స్ ఉంటే మాత్రం మీరు వెంటనే మీ ఐ డాక్టర్ని కలవాలి. ఈ డేంజరస్ సైన్స్ మనం ఏం సూచిస్తాయంటే మనకి కంటి నరంలో అంటే రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉండడము, లేదా కంటి నరం కట్ అయిపోవడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకు మీకు డేంజరస్ సైన్స్ ఉంటే వెంటనే మీరు ఐ డాక్టర్ని కలవాలి. మీరు ఐ డాక్టర్ని కలిస్తే ఎర్లీ ట్రీట్మెంట్ మనకి ఎప్పుడైనా గుడ్ విజన్ని ఇస్తుంది. మనము సింపుల్ టిప్స్ ఫాలో చేసి ఈ ఫ్లోటర్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఏంటంటే రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవడము, అండ్ షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు షుగర్స్ని బీపీని కంట్రోల్ చేసుకోవడం, అండ్ హై మయోప్స్ అంటే ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి, అండ్ స్క్రీన్ టైంని కూడా తగ్గించుకుంటూ ఉండాలి, అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ.